భారతదేశం పక్కన భారతదేశానికి పశ్చిమంగా ఉన్న పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ సిచ్యువేషన్, ఒక అంతర్యుద్ధ పరిస్థితి నెలకొందనమాట. అక్కడ ఈ బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న ఇటు బలూచిస్తాను, సింధు, పంజాబు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా సెంట్రల్ టెరిటరీ, ఈవెన్ ఇస్లామాబాద్లో బాంబు పేలుడు అక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడ తర్వాత పీఓకే అయిన బల్టిస్తాను, గిల్జిట్టు ఈ ప్రావిన్సెస్లో కూడా భయానకమైన తిరుగుబాటు వాతావరణం. అంటే పాకిస్తాన్లో ఈవెన్ క్యాపిటల్లో కూడా, అంటే ఏ స్టేట్ ఏ ప్రావిన్స్ క్యాపిటల్లో కూడా ఎక్కడ శాంతియుత వాతావరణం లేదు. మొత్తం 17-18 కోట్ల మంది ప్రజలు చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అది సున్నీ షియా కింద అక్కడ విభజన ఉంది. ముస్లిం డామినేటెడ్ కంట్రీ అనే సున్నీ షియా. ఎందుకంటే నిన్న జరిగిన ఇస్లామాబాద్ బాంబు దాడి షియా కమ్యూనిటీ 10-15% ఉన్న షియా కమ్యూనిటీకి ఎగినెస్ట్గా సున్నీ ముస్లిం వర్గం చేసినట్టు అక్కడ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇటు బలూచిస్తాన్లో బిఎల్ఏ ద్వారా స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకుని అక్కడ 11 నగరాల మీద గ్రిప్పు సంపాదించడం, బలూచిస్తాన్ క్యాపిటల్ అయిన క్వెట్టా పూర్తిగా చాలా వరకు బలూచిస్తాన్ స్వతంత్ర సమరయోధుల చేతిలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో చేయలేకపోతుంది. 45% టెరిటరీ అక్కడ ఉంది. అక్కడ అంతర్యుద్ధ పరిస్థితి, దాన్ని నిలుకోల్పడం చాలా కష్టం. తర్వాత పంజాబ్, సింధులో భారతదేశం నదీ జలాలు ఆపడం వల్ల, అది అగ్రికల్చర్ రిచ్ అవ్వడం వల్ల ఆ ప్రాంతంలో కూడా చాలా తీవ్రమైన అలజడలు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన మంత్రులను కూడా, ప్రధానమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ను కూడా తరిమి కొట్టే పరిస్థితులు అక్కడ పంజాబ్, ఈ సింధు ప్రావిన్స్లో ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి. సింధులో, కరాచీలో మనం చూసాం పీపుల్ ఎలా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారనేది. తర్వాత ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఉండి అక్కడ తిరుగుబాటు ఉంది. అక్కడ కూడా మాకు ఒక సెపరేట్ కంట్రీ రావాలని ముఖ్యంగా పఖ్తూన్స్ తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ జోరాన్ ఆఫ్ఘనిస్తాన్తో అక్కడ బోర్డర్ ప్రాబ్లం ఉంది. అక్కడ టీపీపీ ఏది తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది అక్కడ పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీని నిలవలేని పరిస్థితి ఖైబర్ పఖ్తూన్ఖ్వా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఉంది. ఇక ఇస్లామాబాద్ సెంట్రల్ టెరిటరీ, సెంట్రల్ అంటే కేంద్రపాలిత ప్రాంతం లాంటిది అనమాట. ఒక సెంట్రల్ గవర్నెన్స్ టెరిటరీ అనమాట. ఆ ఇస్లామాబాదు మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉన్న ఇస్లామాబాదు, తర్వాత పాకిస్తాన్ రాజధానిలోనే ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ చాలా భయానకమైన పరిస్థితి. అక్కడ కూడా ఆర్మీ, పోలీసు ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించున్నారు. అది కూడా శాంతి లేదు. ఇక్కడ ఇంకొకటి వస్తే ఈ పీఓకే అయిన గిల్జిట్టు, బల్టిస్తాన్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సిపెక్ని హైవేల్ని ఆపేసి మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అంటున్నారు. లేకపోతే మాకు ఈ సివిల్ రైట్స్ లేవు, హ్యూమన్ రైట్స్ లేదని వైలేట్ చేస్తున్నారు, ముఖ్యంగా జంజీ. కాబట్టి పాకిస్తాన్లో ప్రతి ప్రావిన్స్లో తిరుగుబాటు వాతావరణం అంటే ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ ఎకానమీ కూడా డల్ అయిపోయింది, ఆర్థికంగా ఫెయిల్ అయిపోయింది, అప్పుల మీద బతుకుతుందన్నమాట. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ వీటి నుంచి రుణాలు తెచ్చుకోవడం, లేకపోతే సౌదీ అరేబియా వీటికి వెళ్ళి బెగ్గింగ్ చేసుకోవడం. అది షెహబాజ్ షరీఫే తనంతటా తానే దీన్ని ఒప్పుకోవడం జరిగింది. రీసెంట్గా ఆర్మీ కంట్రోల్కి అంటే అసీం మున్నీర్ పూర్తిగా పాకిస్తాన్ తన కంట్రోల్లో తీసేసుకున్నాడు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది బయటికి రావడం లేదు, కానీ దీని మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న పీపుల్స్ పీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అదేవిధంగా నవాజ్ షరీఫ్ పార్టీ, మిగిలిన ఇస్లామిక్ పార్టీలు కూడా ఈ అసీం మున్నీర్ చేసిన దాని మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా ఫెయిల్ అయిపోయింది, ఆర్థికంగా ఫెయిల్ అయిపోయింది, మిలిటరీ పరంగా ఫెయిల్ అయిపోయింది, శాంతి భద్రతలు లేవు. తర్వాత ఏ విధంగా అంతర్జాతీయంగా కూడా దాని పరువు ప్రతిష్ట పోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సివిల్ వార్ అనే విషయంలో పాకిస్తాన్ దాన్ని అధిగమించడానికి కావాల్సిన దేశభక్తి కూడా కొరవడింది. ఎందుకంటే ఎంతసేపు ఇండియా వ్యతిరేకత మీద మాత్రమే పాకిస్తాన్ ఒక దేశంగా 1947 ఆగస్టు 14 నుంచి రన్ అవుతుంది. కానీ పాకిస్తాన్ ఒక దేశభక్తి కలిగిన ఒక అద్భుతమైన దేశంగా మాత్రం ఫామ్ అవ్వలేకపోయింది. అందుకనే అది 1947 ఆగస్టు 14 నుంచి ఇప్పుడు 2026 వరకు సగం పైగా కాలం ఆర్మీ పరిపాలనలోనే అది మగ్గిపోయిందండి. అక్కడ ప్రజాప్రభుత్వం లేదనమాట. ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఉంది అంటే అది పేపర్ మీద మాత్రమే, అంతేకాని ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఒక లీడర్షిప్ అంటే ఒక అద్భుతమైన లీడర్ పాకిస్తాన్లో ముందు పాకిస్తాన్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి లేదు. ఏ లీడర్ కూడా ఈజ్ అనేబుల్, నో లీడర్ టు అప్పీల్ టు ద హోల్ పాపులేషన్ ఆఫ్ ది హోల్ కంట్రీ. అంటే అసీం మున్నీర్ కానీ, షెహబాజ్ షరీఫ్ కానీ, నవాజ్ షరీఫ్ కానీ, బిలావల్ భుట్టో కానీ, ఇషాక్ దారే కానీ ఇప్పుడు
పాకిస్తాన్లో కనపడుతున్న ఏ లీడర్ కూడా పాన్ పాకిస్తాన్ ఓరియంటెడ్ లీడర్ లేడు. కాబట్టి పాకిస్తాన్ విడిపోవడం అనేది అనివార్యంగా కనిపిస్తుంది. ఒకవేళ విడిపోతే దాని పరిస్థితి ఏంటంటే బలూచిస్తాన్ అనేది ఒక దేశంగా అవతరించే అవకాశం ఉంది. తర్వాత పంజాబ్, సింధు ప్రావిన్సులు భారతదేశం బోర్డర్ వెంబడి ఉంటాయి కాబట్టి సింధు పంజాబ్లు భారతదేశంలో కలిసిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు ఎందుకంటే ఇండియాలో కలిసిపోవడం అది ఉత్తమం అనమాట. అది భారతదేశ బౌండరీతో ఉంటుంది. భారతదేశం కూడా ఒప్పుకోదు వేరే దేశాల కింద ఫామ్ అవడం. తర్వాత పీఓకే అనేది ఇండియాలో విలీనం అయిపోతుంది అనమాట. అదేవల్ల ఆ బోర్డర్ వెంబడి ఉన్న పీఓకే తర్వాత అప్ టు లాహోరు ఈ పంజాబ్ అనే ప్రావిన్సు, సింధు ప్రావిన్సులు ఇండియాలోకి విలీనం అయిపోతే అక్కడ బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశంగా గ్రేటర్ బలూచిస్తాన్ అవతరించే అవకాశం ఉంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్ అది క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో అది కలిసిపోవడం వల్ల ఇటు ఆఫ్ఘాన్, ఇండియా అంటే ఈ కిర్దార్, హిందూ కుష్ వరకు ఒక న్యాచురల్ బౌండరీ ఫామ్ అవుతే ఇండియాకి అది ఒరిజినల్ అఖండ భారత పరిస్థితి అనమాట. ఇప్పుడు తాలిబాన్ ఉన్నా ఎవరున్నా ఆఫ్ఘన్ అనేది ఒక దేశంగా ఉండేది. మహాభారత కాలం, రామాయణ, కైకేయి, శకుని కాలం, గాంధార్ రాజ్యాలు ఉండేవి మనకు తెలుసు. కాబట్టి ఆఫ్ఘాన్ అనేది ఎప్పుడూ ఒక దేశంగానే ఉంది భారతదేశ చరిత్రలో కూడా. కాబట్టి అక్కడ కానీ భారతదేశంలో విడిగా ఉన్న భారతదేశానికి అది ఎప్పుడూ కూడా భారతదేశానికి కంట్రోల్లో ఉండేదండి. ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్సు, కల్చరల్ రిలేషన్స్ అనేవి భారతదేశంతో ఉంటాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా కలవడం వల్ల భారతదేశానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఏ దేశం రాదు. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఈ సూపర్ పవర్స్, దిస్ ఈజ్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు. ఒక బ్రిటిషోడు, రష్యా, ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్, అమెరికాలో అక్కడ ఓడిపోయాయండి. కాబట్టి ఆ దేశం జోలికి ఎవరో రారు. ఆ దేశం అలాగే ఉంటే అది న్యాచురల్ బౌండరీ ఇండియాకి బఫర్ జోన్గా పనిచేస్తుంది అన్నమాట సెంట్రల్ ఏషియా మిగిలిన వాటికి. కాబట్టి ఆఫ్ఘనిస్తాను మిగిలిన అన్నీ వచ్చి భారతదేశంలో కలిసిపోతాయి. కాబట్టి అఖండ భారత్ అనే స్వప్నం పాకిస్తాన్ నుంచి మనకు రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈ అసీం మున్నీరే, ఈ షహబాజ్ షరీఫే పాకిస్తాన్కి రూలర్స్గా కూడా కనిపిస్తున్నారు. అంటే ఇంకా ఎంతో కాలం మాత్రం పాకిస్తాన్ ఒక దేశంగా మనగలిగే పరిస్థితి మాత్రం అక్కడ లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ని అది అధిగమించలేదు, రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఫెయిల్ అయిపోయింది. అంటే టోటల్ ఫెయిల్యూర్ కంట్రీ అనమాట. కాబట్టి దాని మీద కూడా అది ఒక న్యూక్లియర్ పవర్గా ఉండడం వల్ల ఇటు చైనా అని, అమెరికాలని వాటితో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఒక టెర్రరిస్ట్ నేషన్ చేతిలో ఈ అణుబాంబులు అనేది అందరికీ ప్రమాదమే. ఇటు చైనా, అమెరికా, ఇజ్రాయెల్ అందరికీ ప్రమాదమే భారతదేశంతో పాటు. కాబట్టి అవి కూడా ఈ పాకిస్తాన్, ఈ ఫెయిల్డ్ నేషన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా ఈ పాకిస్తాన్ని ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాయి. అది కలిసి ఉండాలని ఏం చూడరు. అందుకే లోన్లు ఇచ్చి కాస్త ఏదో ఎగ్జిస్టెన్స్ ఉండేటట్టు చూస్తారన్నమాట. కాబట్టి ఇటు పుతిన్, ఇరాన్, ఇజ్రాయెల్, ఇండియా ఇవన్నీ శత్రు దేశాలుగా అవతరించినాయి ఈరోజు, ఇంక్లూడ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా. కాబట్టి పాకిస్తాన్ ఒక దేశంగా మనగలగడం అనేది అసంభవంగా, అంటే ఇప్పుడు జియోగ్రఫికల్గా చూసినా, హిస్టోరికల్గా చూసినా, అక్కడ పేట్రియాటిజం చూసినా, అక్కడ ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య పరిస్థితి, అంతర్జాతీయ జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఏ విధంగా చూసినా పాకిస్తాన్ ఇట్ కెనాట్ రన్ ఏ సింగిల్ కంట్రీ అనమాట. ఒక కంట్రీగా రన్ అయ్యే అవకాశం లేదు. ఇండియా స్వప్నం నిజమయ్యేటట్టు ఉంది. ఇండియా యొక్క పగ కూడా, అంటే ఒక పగ భారతదేశం అంటే ఎప్పుడు రగిలిపోయి అటు చైనాని, అమెరికాని తీసుకొచ్చి ఇండియా మీద ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండే పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ పోవాలని కూడా భారతదేశం కోరుకుంటుంది. ఈసారి భారతదేశం కూడా ఈ మోడీ ఆధ్వర్యంలో, మోడీ నేతృత్వంలో ఒక హాట్ పర్స్యూట్, అంటే ఇది కూడా దౌత్యపరంగా పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదని కోరుకుంటుంది. పాకిస్తాన్ విచ్ఛిన్నం అవ్వాలని భారతదేశం కోరుకుంటుంది. అందువల్ల పాకిస్తాన్ ఒక దేశంగా మనకలగడం అనేది ఇంకా ఇంపాసిబుల్ అనేది మనం ప్రస్తుతం చెప్పవచ్చు.